హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం ఎంతో టేస్టీగా ఉండి అలాగే ఎంతో హెల్దీ అయిన పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ రెసిపీ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బాగా నచ్చుతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ, అలాగే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక పెరుగు పచ్చడి కాంబినేషన్ తో కనుక మనం తీసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్ రెసిపీ, అలాగే పుదీనా వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం పొందుకోవచ్చు. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఎప్పుడైనా నోరు బాలేక కాస్త రుచిగా తినాలి అనిపించినప్పుడు, కొద్దిగా డిఫరెంట్ గా మనం ట్రై చేయాలి అనిపించినప్పుడు ఈ రెసిపీ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అండి. నేను అన్ని టిప్స్ తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పుదీనా అంతా కూడా నీట్ గా మనం వాష్ చేసుకున్న తర్వాత వేసుకోవాలండి. ఒక 2 గుప్పెళ్ళు అంతా పుదీనా వేసుకోవాలి. కాస్త ఎక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది, అంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒక 5 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా అనేది కాస్త ఎక్కువే వేసుకోండి. ఇప్పుడు 4 వెల్లుల్లి రేకులు పొట్టు తీసి వేసుకోవాలి. అలాగే ఇంత మాత్రం అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఘాటు, ఆ పుదీనా ఫ్లేవరు, అలాగే అల్లము, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తో చాలా బాగుంటుందండి. 1 టీ స్పూన్ నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ కొట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం వల్ల చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చెక్క ముక్క, 2 లవంగాలు, 1 ఇలాచీ వేసుకోవాలి. ఇందులో మసాలా ఫ్లేవర్ తెలియకూడదండి, ఎక్కువగా పుదీనా ఫ్లేవర్ తెలియాలి. పుదీనా రైస్ అంటే ఇవి ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోండి. ఈ దినుసులు అవి కూడా మాడిపోకూడదు. ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా జీలకర్ర వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోండి. మిగతా ఏమీ కనిపించకూడదు, పుదీనా ఫ్లేవరే బాగా తెలియాలి, అదే కనిపించాలి. అవి చక్కగా మగ్గడం కోసం చిటికెడు ఉప్పు వేసుకొని మగ్గించుకోండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిని ఇప్పుడు ఈ పుదీనా ఇదంతా పేస్ట్ కొట్టుకొని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఆ మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసేసుకొని అవి కూడా వేసేసుకోండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా కూడా పోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడకబెట్టిన గ్రీన్ పీస్ వేసుకుంటున్నాను. ఇవి కలర్ వేసి బయట అమ్మేవి కాకుండా మామూలుగా మనకు దొరుకుతాయి కదా సీజనల్ గా, అవి అనమాట. అవి అంతా తొక్కు తీసుకొని నేను ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. అవి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మగ్గించుకోండి. ఆయిల్ కూడా చూసారా సెపరేట్ అయింది. ఇప్పుడు కరెక్ట్ గా అదంతా కుక్ అయింది, పచ్చివాసన అంతా పోయింది. ఈ రైస్ ని నేను ముందే కుక్ చేసి రెడీ పెట్టుకున్నానండి. ఈ రైస్ ని కుక్ చేసుకునేటప్పుడు ఒక్క చుక్క ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోండి, అప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది. ఈ రైస్ కూడా పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత చేసుకున్నారనుకోండి, కరెక్ట్ గా పొడి పొడిగా చక్కగా వస్తుంది అనమాట. ఈ రైస్ ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఇదంతా కూడా ఈ రైస్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేసేసుకోవద్దు, అవసరం పడితే ఒకసారి రుచి చూసుకొని వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ ని లోలోనే పెట్టుకోండి. రైస్ పర్ఫెక్ట్ గా ఉడికింది అనుకోండి, ఈ పుదీనా కూడా చక్కగా పచ్చివాసన పోయి అంతా ఉంటే మనకి కరెక్ట్ గా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. చాలా క్విక్ రెసిపీ అండి. ఈ గ్రీన్ పీస్ వేసుకోవడం వల్ల ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. గ్రీన్ పీస్ వేసుకోవడం అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. అయితే కాంబినేషన్ హెల్దీ అలాగే రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు కదా, దానికోసం ఇది వేసాను. ఇదంతా గ్రీన్ గా తగులుతూ ఆ మధ్యలో గ్రీన్ పీస్ తో చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మీరు ఒక్క 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆ ఫ్లేవర్స్ అంతా కూడా ఈ రైస్ కి పట్టాలి. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఒక రెసిపీని చేయడమే కాదండి, చక్కగా అది అందంగా సర్వ్ చేయడం కూడా ఇంపార్టెంటే. సో ఇలాగా నేను సర్వ్ చేశాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా తిన్నా బాగుంటుంది, లేకపోతే పెరుగు పచ్చడి కాంబినేషన్ తో కూడా చాలా బాగుంటుంది. చాలా క్విక్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా ఉందో. నేనైతే పెరుగు పచ్చడితో సర్వ్ చేశాను.
ఆ రైస్ మాత్రమే తిన్నా కూడా ప్రతి బైట్ లోనూ ఆ పచ్చిమిర్చి యొక్క స్పైస్ తెలుస్తూ, పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ, మధ్య మధ్యలో ఆ గ్రీన్ పీస్ తెలుస్తూ చాలా యమ్మీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కొద్దిగా స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే ఒక పచ్చిమిర్చిని తగ్గించుకోండి, సరిపోతుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మనం ట్రై చేయొచ్చు. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.